హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైడ్ విత్ నవి. కొత్తపట్నం వెళ్దామని పొద్దునే 5 అలా స్టార్ట్ అయిపోయాను. ఏంటి నమ్మట్లేదా? ఇదిగో టైం చూడండి కావాలంటే. పొద్దున్నే మంచు చలి భయంకరంగా ఉందండి. రోడ్ అంతా ఖాళీగా ఉన్నాయి. మా ఇంటి దగ్గర నుంచి కొత్తపట్నంకి టోటల్గా 19 కిలోమీటర్స్ వస్తుంది. ఓవరాల్గా వెళ్ళి రావడానికి 38 కిలోమీటర్స్ పడుతుంది. బాపూజీ మార్కెట్ ఇది ఒంగోలులోనే చాలా పెద్ద మార్కెట్. ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. సరుకుల దగ్గర నుంచి ఇంటికి కావాల్సిన వస్తువులు అన్నీ దొరుకుతాయి. ప్రతిసారి ఈ బ్రిడ్జ్ ఎక్కి దిగేసరికి దూల తీరిపోతుంది. స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది, లేకపోతే అసలేం కనపడదండి. రోడ్లు అయితే మాత్రం అసలు ఖాళీగా ఉన్నాయి. జనాలు చాలా తక్కువగా ఉన్నారు. అసలు చూసారా ఇప్పుడు వచ్చేది ఏమీ కనపడలేదు, ఒక లైట్ తప్పితే. మంచు చాలా ఎక్కువగా ఉంది. ఈ బ్రిడ్జి ఎక్కి దిగేసరి ప్రతిసారి ఆయాసం వచ్చేస్తుంది. స్ట్రీట్ లైట్స్ ఉన్నా కానీ ఏమీ కనపడట్లేదు. ఇంత పొగ ఎక్కువగా హిల్ స్టేషన్స్లో మాత్రమే కనపడుతుండిద్దండి, కానీ ఈరోజు మా ఒంగోలులో కూడా కనపడుతుంది. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పటికీ 3 టైమ్స్ ట్రై చేశానండి కొత్తపట్నంకి సైకిల్ వేసుకుని వెళ్దామని. కాకపోతే ప్రతిసారి ఈవినింగ్ బయలుదేరటం వల్ల కుదరలేదు. కానీ ఈరోజు మాత్రం ఎలాగైనా వెళ్ళాల్సిందే అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. రోడ్డు అంతా ఖాళీగా ఉన్నాయి. దారిలో కుక్కలు మాత్రం బాగా ఎమ్మడిపడ్డాయండి. మంచు వర్షంలా పడుతుంది. కావాలంటే నా చేయి చూడండి, చేతి మీద మంచులాగా కనపడుతుండిద్ది మీకు. మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా 6.8 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. ఈ పొగలో సైకిల్ తొక్కుతుంటే సూపర్గా ఉందండి, కానీ తొక్కడానికే చాలా కష్టంగా ఉంది. కొన్ని చోట్ల స్ట్రీట్ లైట్స్ లేవు, మరీ దగ్గరికి వస్తే కానీ వెహికల్ కనపడట్లేదు. అదే కాక స్పీడ్ బ్రేకర్స్, గుంటలు ఇట్లాంటివన్నీ చాలా ఇబ్బంది పెట్టేశాయి. చూసారుగా పొగ మంచు ఎలా ఉందో, వెహికల్ ముందుకు వచ్చేదాకా కూడా కనపడట్లేదు. టైం 7 అవుతుంది, అస్సలేం కనపడట్లేదు. చూడండి కావాలండి మీరే. కొంత ఆఫ్ రోడింగ్, కొంత మామూలు రోడ్స్తో రైడ్ అయితే చాలా బాగా జరిగింది. మొత్తానికి మనమైతే మన డెస్టినేషన్కి రీచ్ అయ్యాము. వెల్కమ్ టు కొత్తపట్నం. జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు. మార్నింగ్ 7:30 అయినా పొగ మాత్రం ఇంకా తగ్గలేదండి. అసలు విజిబిలిటీయే లేదు. సూర్యుని చూద్దామంటే ఏడా కనపడతాయి కదా. అక్కడ జనాలు ఎక్కువగా ఉన్నారని కొంచెం ముందుకు వచ్చాను. ఇప్పుడు చూడండి వ్యూ ఎలా ఉండిద్దో, అదిరిపోయిద్ది.
బీచ్కి దగ్గరలో ఉండే టెంపుల్. ఈ టెంపుల్ తర్వాత నుంచే బీచ్ స్టార్ట్ అవుతుంది. బోట్ని సముద్రంలోకి ఎలా తీసుకెళ్తున్నారో చూడండి ఒకసారి. నల్లూరి గార్డెన్స్, ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. లోపల చాలా బాగుండిద్ది, కాకపోతే ఇప్పుడు క్లోజ్ చేసింది మనం వచ్చే టైంలో. మన ఫ్యాట్ బాయ్తో ఇలాంటి ప్లేసెస్లో సైకిల్ తొక్కుతుంటే తోల తీరిపోతుంది, మామూలుగా కాదు. పో ఇక్కడ సముద్రపు ఉప్పు తయారు చేస్తూ ఉంటారు, కావాలంటే చూడండి. ఉప్పు తిప్పలు కూడా పక్కనే ఉన్నాయి. కొత్తపట్నం సాయిబాబా టెంపుల్ స్టాచ్యూ చూసారా ఎంత పెద్దగా ఉందో. టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉంది, పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. వర్కర్స్ వర్క్ చేస్తూ ఉన్నారు నేను వెళ్ళే టైంకి కూడా. డైమండ్ టీ స్టాల్. ఇక్కడ టీకి డైమండ్స్ ఇచ్చినా తక్కువే. ఈ షాపు ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ దగ్గరలో ఉన్న హెచ్పి పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుంది. ఇది ప్రమోషన్ కాదు, ఇది మా ఎమోషన్. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. మన వాడిని క్లీన్ చేసేంత ఓపిక అయితే ఇప్పుడు నాకు లేదు. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ నవీన్.